ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? 147వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం. 13, 14, 15 వచనాలు మనం ధ్యానం చేద్దామండి. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, బహున్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకే మహిమ ఘనతను ఆరోపిస్తున్నాం. ఇదో ప్రతిరోజు మీ వాక్యం వినే ధన్యత మాకు ఇస్తున్నాం నాయన. ఇదో మరొక్కసారి నీ ప్రియమైన స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుడు మనకు చెప్తున్న మాటలు, ఆయన ఇచ్చే వాగ్దానాలు చాలా గొప్పవి. ఆయన అంటున్నాడు, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నిజమే, మన గుమ్మాలకి గడియలు పెడతాం. దేనికోసం పెడతాం? దొంగలు చొరబడకుండా మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆ గడియ పెట్టి దానికి ఒక తాళం కప్ప వేసి మంచి తాళం కప్పుకుంటాం. అలాంటి వాటిలో రాజీ పడము. కాబట్టి ఆ గడియలు వేసి మనం తాళం వేస్తాం. కానీ ఆ గుమ్మములను బలపరిచేవాడు, కాచేవాడు ఈ తాళం కప్పు కాదండి. దొంగలకి తెలుసు ఏ తాళం కప్పు ఎలా బద్దలు కొట్టాలి, ఎలా తీయాలి. కొంతమంది ఒక్కోసారి మనం తాళం పడిపోయింది అనుకోండి, తాళాలు బాగు చేసేవాడు దగ్గర పెడతాం. కాబట్టి వాళ్ళు ఈజీగా ఆ తాళాన్ని తీసేస్తారు. వెంటనే ఒక ఆకురాయితో ఇలా రాసి వాళ్ళ దగ్గర ఉండే తాళాలను బట్టి తీస్తారు. కాబట్టి దొంగలు కూడా అలాగే తెలివిగా ఉంటారు చాలా మంది. అలాంటి వాడికి మనం వేసే తాళం గొప్ప పెద్ద గొప్ప కాదు, కానీ దేవుడు కాపుదల గొప్పది. హల్లెలూయా. నీ గుమ్మాలను బలపరిచేవాడు, నీ గుమ్మల్ని ఎవడో బద్దలు కొట్టకుండా చేసి కాపాడేవాడు దేవుడు. అందుకనే ఆయన మన గుమ్మములను కాపాడే దేవుడుగా, బలపరిచే దేవుడుగా ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అంటున్నాడు. మన పిల్లలట దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆశీర్వదిస్తాడు కాదు. ఎవరైతే దేవుని అని భయభక్తులు కలిగి దేవుని త్రోవల్లో నడుస్తారో వాళ్ళ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను నీవు చూచెదు అంటాడు. కాబట్టి ఒకళ్ళు దీర్ఘశాంతము కలిగిన వారే దీర్ఘకాలం బ్రతుకుతారు. మనవల్ని చూస్తారు, పెళ్లిళ్ళు కూడా చూస్తారు. కాబట్టి అలాగే ఈ లోకంలో మట్టుకే కాదు, ఆ యొక్క నిజమైన మాటకు అర్థం ఏంటంటే, మన పిల్లలు తరతరాలు ప్రభువునందు విశ్వాసం వారు కూడా ఉంచి, రక్షణలోనికి వారు కూడా వచ్చి, రేపు ప్రొద్దుట పరలోక రాజ్యానికి మనం చేరినప్పుడు వారందరూ దేవుని పిల్లలు మనము చూస్తాం. వాళ్ళని దేవునికి స్తోత్రం. మన తరతరాలు రక్షణలో కొనసాగుతామని దాని అర్థం. హల్లెలూయా. నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉన్నాడని ఆయన మాటిస్తున్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. మన సరిహద్దులలో ఒకసారి సరిహద్దుల గొడవలు చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. చిన్న గజం స్థలమానికి లేకపోతే ఆ గోడల మధ్యలో ఉండటాన్ని బట్టి ఆ గోడల సరిహద్దులలో చాలా మందికి హద్దుల గొడవలు ఎక్కువ ఉంటాయి. పొలాల్లో హద్దుల కోసం కొట్టుకుని చనిపోయేవాళ్ళు ఉంటారు. మరి ఈ రోజుల్లో స్థలాలు, పొలాలు అన్ని రేట్లు పెరిగిపోయింది. కాబట్టి ఎవరిది కూడా చిన్నది కూడా ఈ సిమెంత దాన్ని ఆక్రమించడానికి వీలు కాకుండా ప్రతిదీ కొలతలు, మెజర్మెంట్స్ తో సహా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. దేవుడు అంటున్నాడు, నీ పొరుగు వారితో సరిహద్దుల్లో కూడా దేవుడు సమాధానం ఆయనే కలగ చేయాలి. హల్లెలూయా. ఆయన సమాధానం కలిగజేస్తే పక్కింటి వాళ్ళతో ఎప్పుడు మనకు గొడవ రాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన సమాధానాన్ని కలిగజేసే దేవుడు. ఆయన పేరు సమాధానకర్త.
కర్తయగు అధిపతి. ఆయన ఏ ఇంటిలో ఉంటే, ఏ గుమ్మంలో ఆయన ఉంటే, ఏ గృహంలో ఆయన ఉంటే, ఏ గృహంలో ఉన్న వారి గుండెల్లో ఆయన ఉంటే ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. భార్య భర్తలకు సమాధానం, బిడ్డలకు తల్లికి తండ్రికి సమాధానం, కోడలకు అత్తకు సమాధానం, ఇరుగు వారికి పొరుగు వారితో సమాధానం. సమాధానానికి అధిపతి ఆయన, సమాధానకర్త నీ గృహములో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి, అసలు నీ దేహంలో ఆయన ఉండాలి. హల్లెలూయా. ఇక అంటున్నాడు, నీ మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి ఆహారం దేవుడిస్తాడట, శ్రేష్టమైన ఆహారం, బలమైన ఆహారం. మనకి ఏది ఇష్టమో తృప్తిగా తినటానికి కూడా దేవుని కృప కావాలి. చాలా మందికి ధనం ఉంటుంది కానీ తినడానికి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. మంచి గోధుమ పంటతో దేవుడు నిన్ను తృప్తిపరిస్తే తప్ప, నీకు ధనమున్నా సరే, ఆహారం అంతా నీ ఇంట్లో ఉన్న వంటింట్లో అన్ని కూడా కొదువు లేకుండా ఉన్నా సరే, తినడానికి కానీ మనకు ఆరోగ్యం సహకరించకపోతే తినలేమండి. అందుకనే ప్రతి విషయములు కూడా ఆయన కృపను కోరుకుంటూ, ఆయన ప్రేమను పొందుకుంటూ, ఆయన చెప్పినట్లుగా జీవిస్తూ మనం ఉన్నట్లయితే తప్పకుండా మంచి గోధుమ పంటతో నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. భూమికి ఆజ్ఞ ఇస్తాడు, ఆకాశానికి ఆజ్ఞ ఇస్తాడు, సమస్త సృష్టికి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞలను అవి మేరకుండా చక్కగా పాటిస్తూనే ఉన్నాయి. మానవుడు ఒక్కడే, ఆదాము ఒక్కడే ఆజ్ఞ మీరాడు తప్ప సమస్త సృష్టి, సమస్తమైన జీవరాశులు కూడా ఆయన మాట వింటున్నాయండి. విచారం ఏంటంటే మనిషి దేవుని మాటలు లెక్క చేయట్లేదు, దేవునికి భయపడట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, భూమికి తన ఆజ్ఞను ఇచ్చేవాడు ఆయనే అని లేఖనము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుంది. అవునండి, ఈ రోజున వాక్యం వేగముగా పరిగెత్తుతుంది, అందరిని తడుతుంది, అందరి గుమ్మాల దగ్గరికి, అందరి హృదయాల దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. సూర్య కిరణాల కంటే, కాంతి కిరణాల కంటే వేగముగా, శబ్దము కంటే వేగముగా వాక్యము పరిగెడుతా ఉంది. కానీ చాలా మంది ఆ వాక్యానికి లోబడకపోవటం విచారం. దేవునికి వాక్యం మనం చేర్చుకుంటే, ఆ వాక్యాన్ని వేగంగా పరిగెత్తే ఆ వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్యకరంగా నీ జీవితంలోనే గొప్ప మార్పులు తీసుకొస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, వేగముగా నీ దగ్గరకు వస్తున్న వాక్యాన్ని చేర్చు, నీ హృదయాన్ని తెరవు, దేవుని మాటకు నువ్వు బాగుపడతావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహింపరుస్తున్నాం. నీ కృపతో ప్రతి ఒక్కరిని నింపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. తోడను ప్రభుని దినమున ఆచరింతుము మరువక, ఆశ తోడను ప్రభుని దినమున ఆచరింతుము మరువక, విసుగు జందక నాలయమునకు